విధ్వంసం నుంచి మార్చేసాం, అంతా అద్భుతం, అసలు ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు. ఇదివరకు దుఃఖంలో ఉన్నారు అన్నది వీళ్ళే క్రియేట్ చేస్తారు, ఇప్పుడు సంతోషంలో ఉన్నారన్నది వీళ్ళే క్రియేట్ చేస్తారు. దానికి సైకలాజికల్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మాటలే తప్ప చేతలేవి అంటూ రెవెన్యూ శాఖలో కొలిక్కిరాని ఇతరుల సమస్య నెల రోజుల్లో పరిష్కరించే వీలున్న చర్యలు శూన్యం. ఇప్పటికీ ఒక్కో గ్రామంలో వందల సర్వే నెంబర్లు ఎల్పిఎంలు పట్టించుకొని కలెక్టర్లు మంత్రి ఏం చేస్తున్నట్టు భూ వ్యవహారాలకు సంబంధించి ఇతరుల సమస్య చిన్నదేమి కాదు. 4.06 లక్షల సర్వే నెంబర్లు ఎల్పిఎంల కింద 4.47 లక్షల ఎకరాలను ఈ విభాగంలోకి చేర్చారు. దీంతో రైతులు కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ అధికారులు దృష్టి పెడితే ఎవరి భూమిని వాళ్ళ పేర్లతో నమోదు చేయడం నెల రోజుల పని, కానీ పరిష్కరించడం లేదు. ప్రక్షాళన జరగాల్సిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తున్న ఇట్లాంటి సమస్యల పరిష్కారంలో రెవెన్యూ శాఖ స్పందించడం లేదు. రీసర్వే చేసిన గ్రామాల్లోని కొన్ని భూములను ఇతర పేర్లతో పెట్టేస్తున్నారు. 70,734 ఖాతాల పరిధిలోని 1.08 లక్షల ఎకరాల భూమి రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని ఎల్పిఎంలకు సంబంధించింది. రీసర్వే జరగని గ్రామాల్లో 3.35 లక్షల సర్వే నెంబర్లో 3.36 లక్షల ఎకరాలు ఉంది. దాదాపు 10 ఏళ్లుగా రెవెన్యూ అధికారులు చుట్టూ భూ యజమానులు తిరుగుతున్నా పరిష్కారం లేదు. రెవెన్యూ సదస్సులతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వినతులు ఇచ్చినా బుట్ట దాఖలే అవుతున్నాయి. 10 ఏళ్ల క్రితం అంటే ఎవరున్నారు అధికారంలో? చంద్రబాబు టైంలో. మరి అది జగన్ మీదకి ఎందుకు దోశారు? వార్తలు రాసేటప్పుడు హెడ్డింగ్లో ఒక రకంగా ఉంటుంది, అసలు వార్త నిజం, వార్త అంతా చదివితే కానీ తెలియదు అనమాట.